అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. చిట్టి కథ చెప్పుకుందామా? కక్కుర్తి. శివం పట్నంలో పెద్ద ఉద్యోగి, అయినా కక్కుర్తి మనిషి. ఒకనాడు అతను కొద్దిమంది మిత్రులతో సహా వ్యాహ్యాళికి వెళ్ళి రహదారిన తిరిగి వస్తూ ఉండగా అతనికొక మూట దారిలో దొరికింది. అందులో 1000 రూపాయలున్నాయి. దాన్ని న్యాయస్థానంలో ఇచ్చేస్తే పోగొట్టుకున్న వారికి చేరుతుందని మిత్రులు అన్నారు. కానీ శివం అందుకు ఒప్పుకోక ఆ 1000 రూపాయలు తన వెంట ఉన్న వారితో పాటు తాను పంచుకున్నాడు. అతను చేసిన పని అతని అనుచరులకు నచ్చలేదు. కానీ అతని హోదా పెద్దది కనుక ఊరుకున్నారు. శివం ఇంటికి చేరేసరికి అతని అత్తగారు వచ్చి ఉంది. అతన్ని చూస్తూనే ఆమె, అల్లుడు, ఈ ఏడాది నీకు బట్టలు పెట్టలేదు, అందుకని 1000 రూపాయలు ఎడ్లబండి అమ్మిన బాపతు తెచ్చాను అంటూ సంచిలో చెయ్యి పెట్టి, అయ్యో నాయనా, డబ్బు మూట కనబడటం లేదు, దారిలో పోయింది గామాలు, నువ్వు వెంటనే వెళ్ళి రక్షక భటులకు ఫిర్యాదు చేసిరా అన్నది. శివం అత్తగారి మాటలకు కొయ్యబారిపోయాడు. విన్నారు కదా, కక్కుర్తిపడి తేరగా వచ్చింది సొమ్ము కదా అని దాచేసుకుంటే ఏమయ్యింది? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.